రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని మెదక్ డీఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. కౌడిపల్లి మండల పరిధిలోని రైలాపూర్ గ్రామంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ కుర్మా స్వప్న షేకుల అధ్యక్షతన స్థానిక ఎస్ఐ అమర్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని, రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా సురక్షితంగా ఉండొచ్చని సూచించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు హెచ్చరించిన ఎస్పీ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించాలని కోరారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించిన వారికి ప్రభుత్వం తరపున 25,000 నగదు ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమానికి ముందు రైలాపూర్ గేట్ నుంచి గ్రామస్తులు యువకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఎల్ఈడీ టీవీ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై వీడియో ప్రదర్శించారు. ప్రాథమిక పాఠశాలలో ఎస్పీ శ్రీనివాసరావు మొక్కలు నాటారు. నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, తుఫ్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ కౌడిపల్లి మండలంలో జాతీయ రహదారి ఉండడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ప్రమాద ప్రదేశాల్లో సేఫ్టీ బోలాట్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాద మరణాలు 61% తగ్గినట్లు వెల్లడించారు. డీడబ్ల్యూఓ హేమభార్గవి మాట్లాడుతూ నిర్లక్ష్యం, మద్యం సేవించి నడపడం, డ్రైవింగ్లో పోటీతత్వంతోనే ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని అన్నారు. నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. అనంతరం అతిథులను పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు శాలువలతో సత్కరించారు. గ్రామ శివారు వరకు డివైడర్ ఏర్పాటు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుకు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఏపీఎం సంగీత, ఉప సర్పంచ్ సంతోష్, పోలీస్ అధికారులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తారని ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులని గౌరవ అంటే తర్వాత సైజు తీసుకోండి. నెక్స్ట్ తర్వాత నలుగురు మనకు తెలియదు. మనం ఎంత కేర్ఫుల్ గా ఉన్నా ఎదురుకొచ్చినది ఎక్కడ వస్తుందో తెలియదు. సో ఎప్పుడైనా సరే చిన్న చిన్న జాగ్రత్తనే మన లైఫ్ ని మంచిగా ఉంచుతుంది. సో ఖచ్చితంగా అందరూ కూడా హెల్త్ విషయంలో కానీ, చిన్నపిల్లలకి బైక్స్ ఇవ్వడంలో కానీ, నెక్స్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంలో కానీ, హెల్త్ విషయంలో ఇవి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొకటి డ్రింక్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు బండ్లు మాత్రం డ్రైవ్ చేయొద్దు. ఆ విషయంలో మీరు ఏం చేస్తారంటే పోనీ పెట్టుకుంటే నేను ఆగేం కాదు $1,70,000 అట్లాగే మన రాష్ట్రానికి వస్తే 7,000 నుంచి 8,000 మంది చనిపోతున్నారు. మన జిల్లాలో చూస్తే కూడా ఎవ్రీ ఇయర్ 350 మంది చనిపోతున్నారు, ఒక 700 మంది దాకా గాయపడుతున్నారు. సో దానివల్ల మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే మన లాస్ట్ ఇయర్ హత్యలు, దాంతోపాటు ఆత్మహత్యలు, వీటన్నింటిలో ఒక 25 మంది చచ్చిపోయారు జిల్లాలో. 25 మంది హత్యలు, ఆత్మహత్యలు అన్ని కలిపి 25 మెంబర్స్, 25 మందే. కానీ యాకపై 80 మంది ఈ బైక్ల వల్ల చనిపోతున్నారు. దానికి ముఖ్య ఉద్దేశం, దానిలో కారణాలు ఏంటంటే, కారణాలు చూసినట్టయితే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడము, దాంతోపాటు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము, లేకపోతే తాగి డ్రైవింగ్ చేయడం, ఈ మూడు. దాంతోపాటు హెల్మెట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా, సెల్ ఫోన్ లేకుండా కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. దానివల్ల కూడా చనిపోతున్నారు. సో కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి ఇంట్లో సంపాదించే మనిషి ఇప్పుడు రైట్ నౌ. దాంతోపాటు నారాయణ అని మంత్రి గారు, ఆయన కూడా ఏపీలో మంత్రి, ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. సినిమా యాక్టర్లు తెలిసి ఉంటారు, మీకు బాబు మోహన్ తెలిసి ఉంటారు, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. కోట శ్రీనివాసరావు తెలిసి ఉంటారు, సినిమాలు వస్తారు కదా, కోట శ్రీనివాసరావు అని, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. చూడండి ఎట్లా యాక్సిడెంట్లు. అంటే యాక్సిడెంట్కు పేద గొప్ప అని ఏమి లేదు, పెద్ద పేదవాడు వస్తాడు, గొప్పవాడు వస్తాడు. కాబట్టి మనందరం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి మీ గ్రామం ఏంటంటే, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక పథకం పెట్టింది, రావీర్ అని పెట్టింది. రావీర్ అంటే రహదారి వీరుడు. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక వ్యక్తిని కనుక మనం హాస్పిటల్ చెప్పిస్తే, లేకపోతే 108 ఫోన్ చేసి, 100 ఫోన్ చేసి హాస్పిటల్ చెప్పించినట్టయితే, వాళ్ళు కనుక బతికితే వాళ్ళకు ప్రైజ్ ఇస్తారు. ఇప్పుడు $25,000 ఇస్తారు. సో నువ్వు ఏమి ఇబ్బంది పెట్టరు, పోలీసులు ఇబ్బంది పెట్టరు, ఎవరు ఇబ్బంది పెట్టరు. మీరు చేసినందుకు ఇంకా మీకు అవార్డు వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా యాక్సిడెంట్ 00100 ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు.
సో ఇది వచ్చేది ఏంటంటే మీరే తెప్పించాలి. బండి తీసుకున్నాం, ట్రాక్టర్ బండి తెప్పించేసి, లేదా కారు ఉంటే కారు వేసుకొచ్చి తెప్పించాలి, ఆటోను తీసుకొచ్చి తెప్పించాలి. ఎందుకంటే లేట్ అయితే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది, ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది పాటించాలి. అంటే తాగు నోటి చేస్తే యాక్సిడెంట్ కేసు, తాగి చేస్తే మాత్రం ఖచ్చితంగా మర్డర్ కేసు ఆల్రెడీ పెడుతున్నాం, మర్డర్ కేసు అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కూడా. సో దాంతోపాటు ఓవర్ స్పీడ్ కానీ లేకపోతే ఈవెన్ కార్లు ఉంటే కూడా వీళ్ళు కార్లు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అందరూ సీట్ బెల్ట్, నలుగురు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ ఉంటాయి దానికి. ఉంటే ఏమైందంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఒక యాక్సిడెంట్ అయితే దానికి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ అవి ఓపెన్ అయితే చనిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి అవి కూడా ఖచ్చితంగా కారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సార్ ఇక్కడికి ప్రత్యక్షంగా రావడం వల్ల ఇవాళ మనం సార్కు మనము ఈ గ్రామస్తులు అందరం కలిసి ఒక హామీ ఇవ్వబోతున్నాం. సార్ ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క, ఇవాళ మీ రాకతోటి మా ఊర్లో ఒక మార్పు రావాలి అన్న ఉద్దేశంతో మొగులమ్మ లాంటి పరిస్థితి అది ఇంకే కుటుంబానికి రావద్దన్న హామీతోటి మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని సారు తర్వాత మనకు కలెక్టర్ మేడంకి అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నమస్కారము. ఇవాళ ఇప్పటిదాకా సిఐ గారు చెప్పినారు, మేడం కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమం చేయాల్సి వస్తుంది, ఏం అవసరం ఉన్నది ఈ కార్యక్రమానికి, అంత ఇబ్బంది ఉన్నదా ఈ కార్యక్రమం అని చెప్పేసి మీరందరూ తెలుసుకుంటే ఈ యాక్సిడెంట్స్ అనేది ఇప్పుడు ఆమె మొగులమ్మ బాధ మనకు తెలిసింది. ఇప్పుడు రోగం వచ్చో లేకపోతే ఇంకే రకంగానో అయిపోయి రోగం అనే రకరకాల మాటల్ని ఎంతగా ఆమె కుమిలి ఏడిపించవచ్చు, ఎంత ఏడవచ్చు, వాళ్ళ కుటుంబం ఎంత బాధలో ఉండొచ్చు. మొక్కదే కాదు, నా దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి, మీరే చెప్పాలి. ఇవన్నీ కూడా మేమంతా కూడా అసలు ఈ ఊరికి సంబంధించింది ఏంది బాధ అని చెప్పేసి మనం చూస్తుంటే కొన్ని పేర్లు వచ్చినాయి నాకు. కర్నూలు సంతోష్ కుమార్, మీ ఊరే, ఆయన చనిపోయినాడు. 2010 నుంచి ఇప్పటిదాకా మీ ఊర్లో 20 మంది చనిపోయినారు, మీ ఊరోళ్ళే. ఇక్కడ జరిగే యాక్సిడెంట్లు వేరు. 38 మందికి దెబ్బలు తగిలినాయి. అంటే ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు అయితే మినిమం చచ్చిపోతున్నారు, ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు చనిపోతున్నారు. అంటే మనం ఏంటంటే ఏదో మనం చూస్తారు కదా, అంటే ఇవాళ ఒకరి ప్రాణం విలువ ఎంత ఉంటుంది, మీ ప్రాణం విలువ ఎంత ఉంటుంది మీ ప్రాణం విలువ ఏదో చెప్తామా మనం? ప్రాణానికి ఏమైనా విలువ ఉంటుందా? 1 కోటి రూపాయలు ఉంటుందా? 2 కోట్లు ఉంటుందా? 3 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1000 కోట్లు ఇచ్చినా కూడా ఇవాళ మొగులమ్మ భర్తను మనం తీసుకొని రాగలుగుతామా? ముఖేష్ అంబానీ మన దేశంలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలోనే ఆయన 10 మంది ధనవంతులు ఉంటే ఆ ధనవంతులు ఒకడు. మన దేశంలో చూసుకోవాలి. మన దాకా రావద్దంటే మనం ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి, స్పీడ్ నడవద్దు. ఇవన్నీ మీరు నడిచినప్పుడు కూడా రోడ్డు దాటినప్పుడు కూడా చూసుకొని స్టార్ట్ చేయాలి. దాటుతున్న రోడ్డు దాటినప్పుడు మీ పొలాలు అటు రైట్ పొలాలు, మీ అసలు పొలాలు అది కూడా చూసుకోవాలి. రెండు వైపు చూసుకొని ట్రావెల్ చేయాలి. వస్తున్నా లేదా చూసుకొని జాగ్రత్తగా చేయాలి. రోడ్డు చేస్తే క్రాస్ చేస్తే కూడా చనిపోయి చాలా ఉన్నాయి కేసులు, మీ దగ్గర ఉన్నాయి. రోడ్డు క్రాస్ చేస్తున్నా కూడా పాతకాలంలో అన్ని చనిపోయారు. ఊరంతా కొట్టుకుపోయి చనిపోయారు. అప్పట్లో ఒక 60-70 ఏళ్ల క్రితం ఊరంతా పోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అన్ని మందులు పెట్టారు. ఎవరు కరోనా కూడా మనం చేయించాం, కరోనాను కూడా చేయించాము, మందులు పెట్టారు, టీకా వేసుకున్నాం కదా. టీకాలు వేసుకున్నా లేదా కరోనాకి? సో అవి వేసుకోగలం, అన్ని బాగానే ఉన్నాయి. అట్లా బతుకుతున్నాం కానీ ఇట్లా చనిపోతున్నాం. మన నిర్లక్ష్యమే. మనం విధిరాత అనుకుంటాం, విధిరాత అయ్యో దేవుడు అట్లా చేసినా అట్లా ఏం లేదు. మనం చేయబట్టే అవుతున్నది. మన నిర్లక్ష్యం 100% నిర్లక్ష్యంగా అవుతున్నాయి. రోడ్డు బాగాలేక, లైట్ బాగాలేక. సో హెల్మెట్ పెట్టుకుంటే కనీసం యాక్సిడెంట్ అయితే తల తగినకుండా మిగతా కాలు చేతులు తిరిగినా మనిషి మంత్రం పడ్డాడు, బతుకుంటాడు. తల జరిగితే మాత్రం ఖచ్చితంగా అవుట్ అవుతాం. కాబట్టి మీరు ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పినట్టు మీరు అంతా ప్రతిజ్ఞ చేయాలి. 80% హెల్మెట్ లేకుండా ఎవరిని తిరగనీయం అని చెప్పి ప్రతిజ్ఞ చేసుకొని చేస్తే మనకు మరణాలు దక్కుతాయి. చేస్తారా మీరు అందరూ? చేస్తారా కదా? క్షేమంగా రావాలన్నా వద్దా? బయటికి పోయిన వాళ్ళు క్షేమంగా రావాలి కదా. సో రావాలంటే ఇవన్నీ పాటించాలి. ఎక్కువ మనకు బండ్లే ఉంటాయి, కార్లు తక్కువ కదా. మన దగ్గర కార్లు తక్కువ ఉంటాయి. ఫోన్కి దీనికి ఒక ఫోన్ కేసు వేస్తాము, దీనికి ఒక 500 రూపాయలు పెట్టి ఒక స్క్రీన్ గార్డ్ కొంటాము. దీన్ని చాలా కింద పడితే ప్రాణం పోయినట్టు గిలిగిలా కొట్టుకుంటాం, నా ఫోన్ పోయిందని. కానీ మన ప్రాణాలను మాత్రం లెక్క పెట్టుకోము. హెల్మెట్ పెట్టుకోవాలనే ఆలోచన ఉండదు. కార్లు నడిపితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలనే ఆలోచన ఉండదు. నేను తాగి నడుపుతా, ఏం కాదు. ఇంతకుముందు మేడం అన్నట్లు నేనంత ఫుల్ బాటిల్ వేసినా కూడా నేను కరెక్ట్ గట్టిగా నడుపుతా, నేను గట్టిగా ఉంటా అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నడుపుతాము. అవసరమైతే ముగ్గురిని కాదు 4 పెట్టుకోవాలి. మనం ఇక్కడ
ఇక్కడ మనం ఎక్కడైతే దీనికి ఒక ముగింపు పలకాలి. కాబట్టి అందరూ కూడా మీరు ఇవాళ నుంచి ఇది ఒక్కటే కాదు, కేవలం మీకు చెప్తున్నాము, కానీ చట్టపరంగా కూడా చాలా కఠినంగా ఉన్నారు. తాగి నడిపినోడికి 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది, కోర్టులు జైలుకు పంపిస్తున్నాం మేము. ఎస్పీ గారు వచ్చిన తర్వాత రోడ్డు భద్రత మీద నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సార్ వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చింది అని చెప్పేసి, సార్ ఎస్పీ గారు చారినోళ్లకు శిక్షలు వేయడం ఇలాంటివన్నీ వాళ్ళకు కోర్టుకు పంపడం ఇవన్నీ చేయడం వల్ల 2025వ సంవత్సరం వచ్చే వరకు మొత్తం 289 మంది మాత్రమే చచ్చిపోయినారు. అంటే ఒక 61 మందిని చనిపోకుండా సార్ ఆపగలిగిండు. ఇది మంచి పనే కదా? అవునా కదా? చెప్పండి అమ్మా. ఎవరో తెలియదు, కానీ ఆ 61 మంది ఇళ్లలో దీపాలు ఆరిపోకుండా సార్ చూడగలిగిండు. మీరు పాటించకుండా ఏమైనా విలువ ఉంటుందా? మీరు పాటించకుండా ఏమైనా సాధ్యమవుతుందా? ఇట్లా సార్ ప్రయత్నము మా అందరినీ ముందరికి నడిపించేసి మీ అందరితోటి చెప్పేయడం వల్ల 61 మరణాలు తక్కువ చేయగలిగిండు. అంటే ఒక అధికారి ఆలోచన చేసిండు. నేను అదే అంటున్నా, మీ గ్రామంలో 1000 జనాభా ఉన్నది, మీరు కూడా ఎందుకు ఆలోచన చేయరు? ఎందుకు ఆలోచన చేయరు? మన ఊర్లో నుంచి కూడా ఇంకొక చావు రావద్దు. సరే, భగవంతుడు మనకు వేరే కారు నడుపుతుంటారు, కారు పక్కన కూర్చుంటారు, సీట్ బెల్ట్ పెట్టుకోలేడు, కారు రప్పున దిగండి కిందికి, నేను నడవను, నేను రాను, నీ కారు ఎక్కను, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో, నేను ఎక్కుతా, హెల్మెట్ పెట్టుకో, నీ బైక్ ఎక్కుతా, నీ వెనక కూర్చుంటా, లేకుంటే నేను కూర్చోను. ఎందుకంటే నేను ముండమోపాలని అనుకోవట్లేదు, లేకపోతే నా కొడుకు చచ్చిపోవాలని నేను అనుకోవట్లేదు. ఏం కాదు తల్లి, కొన్ని కఠినమైనా సరే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలా. ఎందుకంటే మీ ఇల్లు బాగుపడుతుంది, మీ ఇంట్లో దీపం నిలబడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితమైన నిర్ణయం. ఒట్టేపించుకుంటారా, ఏం చేస్తారా? మీ మీద ఒట్టేపిస్తారా, దేవుని మీద ఒట్టేపిస్తారా, పిల్లల మీద ఒట్టేపిస్తారా? కానీ ఇది మాత్రం ఖచ్చితంగా అది మన దగ్గర నుంచి జరగాల. ఇవాళ మనము సర్పంచ్ గారు, తర్వాత మీ గ్రామస్తులందరి సహకారంతో ఇవాళ ఒక తీర్మానం కూడా వాళ్ళు చదివినరు, మాకు కూడా చెప్పిండ్రు. ఎస్ఐ గారు, సిఐ గారు ఈ గ్రామస్తులను, గ్రామ పెద్దల్ని చేసే, సార్ మేము ఖచ్చితంగా మేము మీ ఏదైతే మీ ప్రయత్నం ఉందో దానికి మేము అండగా ఉంటాము, మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఖచ్చితంగా మేము మా ఊర్లో మేము యాక్సిడెంట్ తక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. మేము మీకేం ప్రామిస్ చేస్తున్నాము, మీ ఊర్లో కేవలం హెల్మెట్లు పెట్టడమే కాదు, లైసెన్స్ లేని వాళ్ళకు కూడా లైసెన్స్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఎవరికైతే లైసెన్స్ ఈ ఊర్లో వెహికల్ నడుపుతున్నాడో ఎవడు కూడా లైసెన్స్ లేకుండా ఉండడానికి వీల్లేదు. మేమే అప్లికేషన్లు అన్ని